కానీ 'ప్రకాష్ రాజ్' గారిని నాకు గుర్తుంది ఆ సినిమా 'రియల్ స్టోరీ' తీసుకెళ్ళి పరిచయం చేశారు కదా! అప్పుడు ఎలా ఆడిషన్ చేశారు సార్ ఆయన్ని? ఆయన చాలా గొప్పోడు అప్పటికే. ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా. వెళ్ళి సబ్జెక్ట్ చెప్పిన మరుక్షణం అంటే 15 నిమిషాల లోపలే అంటే ఫస్ట్ హీరోగాని చేస్తున్నారు మీరు. మీకు వాస్తవం చెప్తానండి. అందరిని అనను. కొందరు 100లో ఒక 10 మంది మేకప్ వేసుకున్న వాళ్ళతో ఒక డైరెక్టర్ నాలాంటోడు పనిచేస్తే అది రిలీజ్ అయినాక నేను గుర్తుండను. ఎందుకు? వాళ్ళకే తెలవాలి. ప్రకాష్ రాజ్ గారి గురించి చాలా గొప్పగా చాలామంది చెప్తారు. నేను కూడా చాలా గొప్పగా చెప్తా, మంచి నటుడని. కానీ పర్సనల్గా వచ్చేసరికి ఆయన ఎందుకో పర్సనల్గా తీసుకుంటాడని. ఇంట్లో ఎలా మీ ఇద్దరు పర్సనల్గా తీసుకుని ఏమైంది మీ ఇద్దరి మధ్యలో? నేను చెప్పలేను, ఆయన వినలేడు, అందుకనే వదిలేద్దాం. ఇప్పటివరకు నేను కలిసినప్పుడు విష్ కూడా చెప్పాడు. అంటే తనతో సినిమాలు చేసిన ఒక డైరెక్టర్ కూడా గుర్తుండలేదు అతనికి. మొన్న ఎప్పుడో అతను ఇండస్ట్రీలో అంటే కొన్ని లాంగ్వేజెస్లో కలిసి తిరుగుతూ ఉండి చేస్తూ ఉంటాడు కదా, ఒకవేళ మీరేమన్నా 25 ఏళ్ళవు కాబట్టి ఏమన్నా చేంజ్ అయ్యారేమో. 25 ఏళ్ళు బాగా చెప్పారు, నాకు మెమొరీ లాస్ ఉంది. 25 ఏళ్ళ క్రితం కాబట్టి ఆయన తప్పు కాదు, మీ లెక్కలో కరెక్ట్. సార్ నా పాయింట్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పినప్పుడు చూసేవాళ్ళు 25 ఏళ్ళు అయింది కదా అని ఒకవేళ వాళ్ళకు వచ్చిన డౌట్ నేను మీకు చెప్పాను. ఏమండి ఏకండి మీకు చెప్తున్నా పర్సనల్గా డబ్బింగ్. ఇప్పుడు మీ దగ్గరికి నేను 11కి వస్తానన్నా 10-15 నిమిషాలు అటు ఇటు అన్నాను. ఎందుకు అటు ఇటు అన్నానంటే నాకు క్యాల్కులేషన్ ఆఫ్ ట్రాఫిక్ తెలియక. కానీ ఒక డైరెక్టరు డబ్బింగ్కి ఒక థియేటర్లో కూర్చుంటే ఒక ప్రసాద్ ల్యాబ్ అనే ఏరియాలో చెట్ల కింద కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. కనీసం 25 రోజులు రేపు వస్తా ఎల్లుండి వస్తా అని తిప్పిన ఆర్టిస్ట్ని మీరేమంటారు నాకు తెలియదు. రాను అంటే అయిపోద్ది కదా. తర్వాత 25 రోజులు చూసి ఇంకా తర్వాత గత్యంతరం లేక సాయి కుమార్ గారి బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఆట క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పించేసాం, రిలీజ్ చేసాం. ఇది ఎందుకు మీరు చెప్పొద్దు అంటున్నారు? ఇది మంచి విషయమే కదా. ఆయన పెద్దోడు, వాళ్ళు నేను చిన్నోడిని కదా. మన దేశంలో పెద్దోడు చిన్నోడు గురించి చెడుగా మాట్లాడవచ్చు, చిన్నోడు పెద్దోడు గురించి మాట్లాడితే పాపులారిటీ గురించి మాట్లాడుతున్నాడు అంటారు. నేను చిన్నోడు, నేను ఆ లెక్కలో. ఆయన పెద్దోడు, చాలా పెద్దోడు. నేను ఆయన వల్ల ఆయనకు ఇవాళ చూపిస్తే కూడా తప్పలేదేమో. నీ వల్ల ప్రకాష్ రాజ్ గారు, నీ వల్ల నేను ఆ రోజు సినిమాని 2 నెలల తర్వాత రిలీజ్ చేయాల్సి వచ్చి ఆ రిలీజ్ డేట్ బ్యాడ్ అయ్యి నాకు రావాల్సిన రేంజ్ కాకుండా, అంటే 100 రోజులు ఆడాల్సిన సినిమా 50 రోజులు ఆడింది. ఎందుకు అంటే పెద్ద సినిమా వచ్చేసరికి థియేటర్లు తీసేస్తారు. అంతే కదా. ఎనీవేస్, అయితే మీ రియల్ స్టోరీ, సాడ్ స్టోరీ గురించి. రియల్ స్టోరీ అది. అదే రియల్ స్టోరీలో సాడ్ ఏం కాదు, బ్యాడ్ ఏం కాదు. ఐ లవ్ ఆ యాక్టర్ని నేను ఇప్పటికీ లైక్ చేస్తాను. కానీ కొందరు యాక్టర్లకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ వల్ల పక్కనున్నోడు కూడా ఎదగాలని చూడాలి. మీరు దాంతో రెమ్యునరేషన్ వచ్చేసింది, డేట్లు అయిపోయినాయి, ఆ తర్వాత ఒక్క డేట్ ఇవ్వాలన్న దానికి కూడా 10 రోజులు తిప్పడం ఆర్టిస్టులకు నేను చెప్తున్నాను తప్పండి. ఎందుకంటే మీరు నల్లద్దాలు ఎక్కించుకొని స్టూడియో బయట అలా వెళ్ళిపోతుంటారు. బయట స్టూడియో బయట ఒక 10 మంది నిలబడి చూస్తూ ఉంటారు. ఏమవుద్దంటే అద్దం దించుకొని ఇలా అంటూ వెళ్తే మీరు ఊడిపడిన వల్ల వాళ్ళ పాపం ఎక్కడి నుండో విలేజెస్ నుండి వచ్చి స్టూడియో దగ్గర లోపలికి రాలేక చూస్తున్న వాళ్ళ దగ్గర జస్ట్ ఆగి అద్దం దించి ఇలా అంటే ఏం పోద్ది చెప్పండి. ఈ పాయింట్ని ఒక ఆర్టిస్ట్తో నేనంటే అంటే మీ డబ్బు వచ్చేసి ఒక హోదా వచ్చినాక అంటే. కానీ చిరంజీవి గారు పెద్ద నటినట్లు ఉన్నారు సార్. మేము ఏది మాట్లాడినా ఎప్పుడు 100% కాదు. అదే నేను అంటాను. ఇప్పుడు ఇక్కడ కూడా రేపు అనేది జరుగుతుంది, 100% కాదు. కరెక్ట్. మనం దాన్ని ఎందుకంటే ఇప్పుడు అదే పాయింట్, మంచి పాయింట్ ఇది. నేను రేపుని ఇది కంపేర్ చేస్తున్నాను. 100% ఎప్పుడు చెడు ఉండదు, 100% ఎప్పుడు మంచి ఉండదు. కరెక్ట్. కానీ చెడుని మనం ప్రయత్నం చేయాలి మార్చుకోవడానికి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పనోడు అందరి దగ్గర వాడు అక్కడ ఒక 7 కూడా లేడు, ఇక్కడ ఒక 6 నెలలు కూడా లేడు అన్నట్టు నా దగ్గర 5 ఏళ్ళు ఉన్నాడంటే కారణం ఏంటంటే వాడి ప్రాబ్లమ్స్ని మన ప్రాబ్లమ్స్గా ఫీల్ అయితే, వాడు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అయితే వీడు వాడు ఎందుకు వదిలిపోతాడు? మంచి పాయింట్ అండి మీరు చెప్పింది, నిజంగానే ఇట్స్ లాజికల్. ఏంటి వాడు బిడ్డ పెళ్లి చేసేటప్పుడు వాడు మన గురించి వెయిట్ చేయడం చాలా గొప్ప పాయింట్ అవుతుంది. అప్పుడు మనం హ్యాండిల్ చేసిన విధానమే కానీ గత్యంతరలే కానీ అక్కడ చేస్తున్నా వీడు వస్తే బాగుండు అని పిలిచాడు, అది కాదండి.